రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అరెస్టులు ఆపాలని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేఏసీ నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన, జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టులను అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కాసేపట్లో ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. 2 గంటల 20 నిమిషాలకు హెలికాప్టర్లో చంద్రబాబు ఆళ్లగడ్డ చేరుకోనున్నారు. 2:30 గంటలకు రా కదలిరా బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఉండవల్లికి చంద్రబాబు తిరుగు పయనం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆళ్లగడ్డ సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ సంయుక్తంగా కలిసి కదలిరా అనే కార్యక్రమం ఒకటి చేపడుతున్నారు. ప్రస్తుతం మనము ఆళ్లగడ్డలో ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గము ఇన్ఛార్జి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? బ్రహ్మాండంగా సాగుతున్నాయండి. 25 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంత భారీ ఎత్తున ఒక సభ నిర్వర్తించడం జరుగుతుంది. గతంలో శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తాత ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నాన్న ఎంపీగా ఉన్నప్పుడు, మరి చంద్రబాబు నాయుడు కొత్తలో ముఖ్యమంత్రి అయినప్పుడు మనం ఇంత భారీ సభ నిర్వర్తించడం జరిగింది. అది 25 సంవత్సరాల తర్వాత. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఇంత భారీ ఎత్తున నిర్వర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో మా జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి జనాలు దాన్ని ఆ అరెస్ట్కి రగిలిపోయి స్వచ్ఛందంగా చాలామంది రావడానికి ఈరోజు అవకాశం ఉంది. ఈరోజు మేము వాళ్ళకి చెప్తున్నప్పుడు రండమ్మా మీటింగ్ అన్నప్పుడు మీరు చెప్పవసరం లేదు, మా చంద్రన్నని ఎంత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినారో మేము చూసాము, ఖచ్చితంగా మేమే కదిలిస్తామని జనాలే మాకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా చెప్పండి, ఈరోజు ఏమైనా సీట్లు కేటాయించే అవకాశం ఉందా? చూడండి, సీట్లు కేటాయించినా కేటాయికపోయినా, ఈ సభలో చెప్పినా చెప్పకపోయినా ఆళ్లగడ్డకి కాబోయే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, అది మాకు తెలుసు. పార్టీలో మాకు పిలిచి చెప్పారు. బహిరంగంగా చెప్పకపోవడం మాకు పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి చెప్తున్నారు, ఆళ్లగడ్డలో ఖచ్చితంగా భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా అవుతుందని చెప్తున్నారు. ఈరోజు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జనాల్లోకి వెళ్తే ప్రజలు చాలా చైతన్యవంతంగా ఈ సభకు వస్తామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా.